బ్యాంకీలో పెట్టుకుంటే నాకు దురద ఎక్కువ కాబట్టి ఫోన్పే ద్వారా దాని ద్వారా వాడేస్తుంటాం అనమాట. చిల్లరగా ఖర్చు అయిపోతాయి. ఒకరిని పని చేయాలి, 6 మంది తినాలన్నమాట. మేము చెప్పాలంటే ఒక పూట మేము స్టోర్ బియ్యమే వండుకొని తింటాము. ఈ సంవత్సరం వచ్చేసరికి నాకు గుండెలు దడదడ అంటాయి. ఎందుకంటే పిల్లలకు దాదాపు ఇంత అమౌంట్ కట్టాలి చెప్పకూడదు. పని చెప్పే దేవుళ్ళు మనకు చాలామంది ఉన్నారు, పని చెప్తూ ఉంటారు. నేను వాళ్ళ వల్ల నేను బ్రతుకుతున్నాను. ఇది జీవితం కూడా సాఫీగా జరిగిపోతుంది అనమాట వాళ్ళ వల్లనే. కాబట్టి వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 14, 15, 16, 17, 18, 19, 20. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేష్ కార్పెంటర్. ఏంట్రా బాబు వీడు హుండీ సుత్తే పక్కన పెట్టుకొని కూర్చున్నాడు అని అనుకోవచ్చు. ఏం లేదండి, దాదాపు 1 ఇయర్గా నేనైతే కొంత అమౌంట్ అయితే సేవ్ చేశాను. ఎందుకంటే పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, ఇంకా 1.5 మంత్లో 1 మంత్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళకి బుక్స్కి కానీ వాళ్ళకి ఫీజుకి కానీ ఎంతో కొంత మనం సేవ్ చేసి పెట్టాం. అంటే హుండీలో వేసాము, అంటే దేవుని దగ్గర హుండీ పెట్టి నాకు వీక్లీ పేమెంట్ అనమాట. నాది వీక్లీ పేమెంట్లో 1000, 500 ఆ విధంగా వేసి, అంటే ఇంట్లో అన్నీ జరుపుకోగా కొంత అమౌంట్ అయితే వేసి నేను సేవ్ చేశాను. మరి మీకు డౌట్ రావచ్చు, బ్యాంకీలో పెట్టుకోవచ్చు కదా అని. బ్యాంకీలో పెట్టుకుంటే నాకు దురద ఎక్కువ కాబట్టి ఫోన్పే ద్వారా దాని ద్వారా వాడేస్తుంటాం అనమాట. చిల్లరగా ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఇదే ఉండి దేవుని దగ్గర పెట్టేసి కొంత అమౌంట్ వేసి నేనైతే కొంత అమౌంట్ అయితే సేవ్ చేశాను. నా ఇంకోటి ఏంటంటే, పని చెప్పే దేవుళ్ళు మనకు చాలామంది ఉన్నారు, పని చెప్తూ ఉంటారు. నేను వాళ్ళ వల్ల నేను బ్రతుకుతున్నాను. ఇది జీవితం కూడా సాఫీగా జరిగిపోతుంది అనమాట వాళ్ళ వల్లనే. కాబట్టి వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మా సార్ వాళ్ళు అమౌంట్ వేయడము, వీక్లీ మనం తీసి వాడుకోవడం. ఇదే మనకేం బ్యాక్గ్రౌండ్లో ఏం పెద్ద ఆస్తులు, వడ్డీలు గిడ్డీలు అవన్నీ వచ్చేటి ఏముండవు. పని చేసుకోవడము, తినడం ఒక పద్ధతి ప్రకారం. ఏంటంటే దేవుని దయ వల్ల ఎవరికి 1 రూపాయి కూడా అప్పు లేకుండా బ్రతుకుతున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరం వచ్చేసరికి నాకు గుండెలు దడదడ అంటాయి. ఎందుకంటే పిల్లలకు దాదాపు ఇంత అమౌంట్ కట్టాలి చెప్పకూడదు, దాదాపు ఫీజు కట్టాలన్నమాట. ఫీజు, బుక్స్, 2 పిల్లలకు. ఎందుకంటే నేను ఫ్యామిలీలో ఒకరిని పని చేయాలి, 6 మంది తినాలన్నమాట. మేము చెప్పాలంటే ఒక పూట మేము స్టోర్ బియ్యమే వండుకొని తింటాము. అదే, ఎందుకంటే ఒక్కోసారి పనులు ఉంటాయి, ఒక్కోసారి పనులు ఉండవు. పోయిన సంవత్సరం వచ్చేసి బాగా పనులు ఉండే, ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే మనము అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటున్నాం అనమాట, అంటే పిల్లల స్టడీస్ పర్పస్. ఇంకోటి ఏంటంటే, చాలామంది అనుకుంటుంటారు 500 కూడబెట్టినా కూడా కొంత అమౌంట్ అయితే అవుతుంది. అది ఎంత అమౌంట్ అయిందో నాకైతే తెలీదు. మనము ఈరోజు మీ ముందటనే రివీల్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, దేవుని దయ వల్ల మనకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. పని చేసుకున్నామా, ఇంటికి వచ్చినామా, టీవీ పెట్టుకొని చూసినామా, పని లేదా యూట్యూబ్ చేసుకున్నామా, ఉన్నామా, అంతే. ఎవరో ఒకరు దేవుడు ఏదో ఒక రూపంలో నాకైతే పనికి అయితే ఏం లోడ్ చేయడం లే. మా సార్ వాళ్ళు కూడా చెప్తా అంటారు, చిన్న పనులు చెప్తా అంటారు. ఎందుకంటే నేను ఒక్కడనే పని చేసేది, చిన్న పనులు చెప్తా అంటారు. వాళ్ళ వల్ల కూడా నేను చాలా సర్వైవ్ అవుతున్నాను. ఆన్లైన్ ద్వారా చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ నాకు పనులు ఇవ్వడం వల్ల నా జీవనం అనేది సాఫీగా జరిగిపోతుంది అనమాట. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ హుండీలో కొంత అమౌంట్ వేశాను. ఒక చిన్న వీడియో చేద్దామని నేను ఇదంతా చెప్తున్నాను. మీరు కూడా పని చేస్తే వారానికి ఒక 500 కానీ 200 కానీ 100 రూపాయలైనా సరే, అది అనేది ఒక హుండీలో కానీ దేంట్లోనే వేసి పెట్టేయండి. పిల్లలకు కానీ ఫ్యూచర్లో కానీ లేదా మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఆదుకుంటుంది అనమాట. చూద్దాము మరి హుండీలో ఎంత అమౌంట్ ఉందో. ఓకేనండి, హుండీని అయితే పగలగొట్టబోతున్నాను. నాకు ఈ హుండీ పగలగొట్టడం అంటే బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. సంవత్సరానికి ఒకసారి మనము సేవ్ చేసి పిల్లలకు వాడాలి. ఇంకా బుక్స్కు దానికి దీనికి. 1 2 3. చూద్దాం ఫ్రెండ్స్ ఎంత అమౌంట్ అయిందో. మీరు కూడా కామెంట్ చేయండి, అందాజుగా ఎంత అమౌంట్ అయి ఉండొచ్చో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఏదన్నా పని చేసినప్పుడు ఇట్లా అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటే అది ఏదో ఒక విధంగా మీకైతే అవసరం పడుతుంది. నాకైతే ఇప్పుడు పిల్లలకు ఫీజు కట్టేదానికైతే ఈ అమౌంట్ అనేది అవసరం పడుతుంది. ఇది దాదాపు 1 ఇయర్ నుండి దాచిపెట్టిన డబ్బు అనమాట. పోయిన సంవత్సరం నేను చేసిన పనిలో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసినాను. పిల్లలకు స్కూల్ ఫీజుకి కానీ, బుక్స్కి కానీ,
ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. మనము అకౌంట్లో పెట్టుకుంటే మనము దేనికో ఒక దానికి వాడుతూ ఉంటామని చెప్పి నాకు భయం. అకౌంట్లో ఉన్నా కూడా ఈ దేవుని దగ్గర పెట్టేసి మనం అమౌంట్ దాంట్లో వేస్తే మనం ముట్టుకోము దేవుని దగ్గరికి, అది ఒక సెంటిమెంట్ అన్నమాట. కాబట్టి మీరు కూడా ఏమన్నా పని చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. అది మీకు ఎప్పుడైనా హాస్పిటల్కి కానీ దేనికో ఒక దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో డబ్బు లేకపోతే విలువ ఉండదు. డబ్బులు ఉన్న ఒక రకంగా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఇంకొక రకంగా చూస్తారు. నీ అవసరం ఉంటే నేను మంచోడిని చేస్తావు, అదే నీ అవసరం లేకపోతే నేను ఆమె దూరంలో పెడతాను. కాబట్టి ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు చేయి దాచకుండా ఎంతో కొంత మనం సేవ్ చేసుకున్న దాంట్లో మనం తినింది చేసింది ఎవరు చూడడు. ఈ కాలంలో మనము బతికే లైఫ్ని చూస్తుంటాం. మనం అంత హెచ్చరిపోకుండా పిల్లలకు చదువులు కొంచెం మినిమంగా అంత హై రేంజ్లో కాకపోయినా కొంత మినిమం బేసిక్స్ ఉండాలని నేనైతే పిల్లలను చదివిస్తాను. నా రేంజ్ అసలు కష్టం కాదు, అయినా కూడా చేర్పియాల అందరితో పాటు. ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్స్ కొట్టడం లేదు. వ్యూస్ 500 అలా వస్తున్నాయి, లైక్స్ మటుకు చాలా తక్కువ వస్తున్నాయి. వీడియో చూసే ప్రతి ఒక్కరు మా కష్టానికి అయితే లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ లేకపోతే మేమైతే ఏం చేయలేము. మీ సపోర్ట్ కానీ, మాకు పనులు చెప్పే ఓనర్స్ కానీ, బిల్డర్స్ కానీ ఎవరైనా సరే మాకు పనులు చెప్పకపోతే మేము ఏం చేయలేము. ఈ అమౌంట్ కూడా వాళ్ళు పనులు చెప్పడం వల్లనే మేము అంతో ఎంతో సేవ్ చేసి ఇంట్లో మొత్తం అన్నీ జరుపుకోగా అమౌంట్ అనేది కొంత మిగిలించిన పిల్లలకు అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. లైక్ కర్టన్ రాడ్స్ కానీ, గేట్ షీట్స్ కానీ, లాక్స్, డోర్ లాక్స్, డబ్ల్యూపీసీ బాత్రూమ్ డోర్స్, విండోస్, కిటికీ రెక్కలు, ఇంకొక కబోర్డ్స్, ఇలాంటివన్నీ చేస్తామన్నమాట. ఏమన్నా ఉంటే కాంటాక్ట్ కానీ, నా కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, నేను పెట్టాను. కొన్ని వీడియోస్ కింద కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. కడప డిస్టిక్ వరకు అయితే నేను చేయగలుగుతాను. అవుట్ ఆఫ్ అంటే ఇబ్బంది, ఎందుకంటే మ్యాన్ పవర్ లేదు నా దగ్గర. మళ్ళీ మనం హెచ్చలు చెప్పుకొని పని పట్టుకున్న తర్వాత డ్రాప్ అయిపోయినామంటే దానంత దరిద్రమైనది అనుకుంటున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం. జెన్యూన్ ఎంత అమౌంట్ అయి ఉంటుందో ఒకసారి కామెంట్ తెలియజేయండి. అందాజ రఫ్గా నాకు కూడా తెలియదు ఎంత వేసినా. అప్పుడింత వేసిన. మ్యాక్సిమం 500 నోట్సే వేసిన నేను. నా చేతిలో కూడా డబ్బులు నిలబడదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను డబ్బులు ఉంటే ఖర్చు పెట్టేస్తాను. ఏంటంటే భయం, సంవత్సరం వచ్చేసరికి పిల్లలకు ఫీజులు కట్టాలి, లేకపోతే వాళ్ళని స్కూల్లో నిలబెట్టకూడదు అనేది నాకు ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఫీజు కూడా వన్ టైం సెటిల్మెంటే చేస్తామంట. ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్ చేస్తే మనకి ఇంత డిస్కౌంట్ అని ఇస్తారు. కాబట్టి ఆ డిస్కౌంట్ అమౌంట్ మిగిలినా కూడా మేలే అని చెప్పేసి నేను వన్ టైం సెటిల్మెంట్ కట్టేస్తాను అన్నమాట. ఆ స్కూల్ ఫీజు కట్టినాక నేను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాను అన్నమాట. ఎందుకంటే మనకు మెయిన్ అదే అనమాట. ఇంకా ఇంటి బాడిగకు, హౌస్ రెంట్కు, కరెంటు బిల్లుకు, ఇంకా ఇంట్లో గడిచేదానికి, ఇంకా మా మమ్మీ మా డాడీ ట్యాబ్లెట్స్కు, ఇంకా పిల్లలకు ఏమన్నా జ్వరాలు కులకరాలు వస్తుంటాయి కదా, ఇంకా మామూలే మనుషులు నాకు. ఇంకా వాటన్నిటికంటే నేను వారం పొద్దు అట్లా నెల పొద్దు నేను మేనేజ్ చేసుకుంటాను. నేను ఏటి ఎల్ఐసీలు పిల్ఐసీలు ఏం కట్టడంలే, ఏ దాఖరాలు గీపురాలు ఏం లేవు, ఎవరి దగ్గర ఫైనాన్స్కు లెక్కలు తీసుకోవడం. మనం ఏంటంటే చేసుకున్నది అమౌంట్ తీసుకొని రావడము, ఇంట్లో జరుపుకోవడం అంతే. సేవింగ్స్ పైన పెద్ద దృష్టి పెట్టి అనేది ఏం లేదు. పిల్లలు చదువు చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని. మనం ఉండేది బాడీ ఇంట్లోనే. మా లైఫ్ అనేది మామూలుగా వెళ్తుంటుంది. ఏంటంటే ఒకటే రేంజ్లో పోదు, ఒకటే రేంజ్లో మేము కింద పడము. ఎప్పుడు ఒకటే లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఈ యూట్యూబ్ ద్వారా కూడా కొంచెం సక్సెస్ అయితే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేసాను. దీనివల్ల నాకు రూపాయి రాలేదు. ఏంటంటే ఇది ఒక ప్రయత్నంలో భాగం అనమాట. అంటే ఆశ, అంటే ఏమన్నా
మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందేమో, మనం చేస్తున్నాం కదా కంటెంట్స్, పని దగ్గర వీడియోస్ చేస్తాను నేను. మా సార్ వాళ్ళు చేసిన పని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెడతాను. ఇలాంటివన్నీ కంటెంట్స్ నేను చేస్తుంటాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 200 పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కౌంటింగ్ చేద్దాం. అమౌంట్ ఎంత ఉన్నది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 500 నోట్లు 43 ఉన్నాయి. ఎంతనో కామెంట్ చేయండి. నాకైతే సరిపోతాయి బుక్స్కి, ఇద్దరు పిల్లలకు బుక్స్కి సరిపోయి ఒక 3000 మిగులుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నా లైఫ్ అనమాట. ఈ విధంగా సాగిపోతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మధ్యతరగతి మిడిల్ క్లాస్ పర్సన్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక చాంతాడంత అవుతుంది వీడియో. కాబట్టి నేనేమంటున్నానంటే, ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ కావాలి. ఎప్పుడు మనకి ఇదే రోజులు ఉండవు, దేవుడు అనేవాడు ఉన్నాడు. రేపు మనకు మంచి రోజులు వస్తాయనే హోప్తో అనేది మనం జీవనం కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఏంటంటే పని ఉన్నప్పుడు కష్టపడి పని చేసుకోవాలి, పని లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ఎందుకంటే పని ఉన్నప్పుడు మనకు ఆ అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో పని లేనప్పుడు మనము రొటేషన్ అవుతుంది అన్నమాట. మనం ఉన్న రోజు మొత్తం తినేసి లేని రోజులు ఎవరి మీదనో ఆధారపడాలంటే ఎవడు మనకు సాయం చేయడు. ఇవన్నీ మీకు చెప్తా అంటే బోర్ కొట్టచ్చు, కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ఫాదర్గా చాలామందికి తెలుస్తాయి అన్నమాట. ఈ సమస్యలన్నీ ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటివి. మీరు కూడా ఈ విధమైన బాధలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. జీవనం అనేది లైఫ్ నార్మల్గా సాగిపోతుండాలి. మనము వచ్చేది 10 రూపాయలు అయితే మనము 100 రూపాయల ఆలోచనలు చేయకూడదు అనమాట. మనకు ఎంత అమౌంట్ వస్తుందో మన ఆలోచనలు కూడా అంతే ఉండాలి. మరి మంచం ఎంత ఉందో కాళ్ళు కూడా అంతే చాపుకోవాలి. ఎక్కువ చాపితే బయట పడతాయి, పెద్దోళ్ళు చెప్పే సామెత అనమాట ఇది. కాబట్టి మనం ఎచ్చలకు పోకళ్ళకు పోకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి పని ఉన్నప్పుడు చేసుకొని, పని లేనప్పుడు ఆయా సేవ్ చేసుకునే అమౌంట్ని కొంచెం చూసుకొని బేకారుగా ఇంటికాడ ఉండకుండా పని చేసుకుంటా ఉంటే మనకు లైఫ్ అనేది సాఫీగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. రాత్రికి రాత్రి జిమ్మిక్కులు మ్యాజిక్లు ఏం జరగవు మన లైఫ్లో. మనకు టైం వస్తుంది, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టైం ఇస్తాడు. ఆ టైం కోసం వెయిట్ చేయాలన్నమాట. అందులో భాగంగానే నేను యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఏమన్నా దాని ద్వారా కూడా మనకి ఏమన్నా అమౌంట్ వస్తుందేమో అని స్టార్ట్ చేశాను, హోప్, ఆశతో. కానీ దానివల్ల ఏం అమౌంట్ ఏం రాలేదు. కానీ మనకు హాఫ్ మానిటైజేషన్ అయింది, ఇంకో హాఫ్ మానిటైజేషన్ ఉందన్నమాట. మీ అందరి సపోర్టు సహకారాలు మాకుంటే అది కూడా ఏం పెద్ద పనేం కాదు. ఇప్పటి వరకు మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు నా ఛానల్ని. అదేవిధంగా నాకు పనిచెప్పే ప్రతి ఒక్కరికి కూడా నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఇద్దరు పిల్లలకు మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి. మా పెద్ద బాబు వచ్చేసి నందకిషోర్ ఆచారి 6th స్టాండర్డ్కి వెళ్తాడు ఈ సంవత్సరము. చిన్న బాబు వచ్చేసి సాత్విక్ ఆచారి 2nd స్టాండర్డ్కి వెళ్తాడు ఈ సంవత్సరము. వాళ్ళిద్దరికి మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కామెంట్ రూపంలో వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మహేష్, సైనింగ్ ఆఫ్, కార్పెంటర్.